కార్యక్రమాల పట్ల ఏమున్నా సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆహ్వానం పంపలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. చైర్పర్సన్ పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు. అజెండా ఎందుకు పంపించలేదని ప్రశ్నించగా కమిషనర్ ఆదేశాల మేరకే పంపలేదని చైర్పర్సన్ చెప్పడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తనను ఉద్దేశపూర్వకంగానే పిలవలేదని, ప్రజాస్వామ్య విధానాలు ఉల్లంఘించారని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు సమ్మతించడంతో ఆయన తన స్థానంలో కూర్చోగా సమావేశం కొనసాగింది. నాకు ఆపింది ఎవరో మీరని చెప్పేసి చెప్తున్నారో నేను జోక్యం చేసుకోలేదని చెప్తారండి. మీరు జోక్యం చేసుకోకపోవటమేంటి? హలో, మీరు జోక్యం చేసుకోలేదంటే మీ ఎదురుగా చెప్పాడు కదా, కమిషనర్ కొడుతున్నారని చెప్పాడు కదా ఆయన. మీరు జోక్యం చేసుకోకపోవటమేంటి? మీద ఎప్పుడో డిస్కషన్ జరిగింది సార్. నేను వచ్చిన కొత్తలోనే మీకు ఎప్పుడు మీరు ఇచ్చే లెటర్ నేను ఆ రోజే చదివాను. దాని మీద కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. మీరు వస్తున్నారు. యాక్చువల్ గా నేను ఆ రోజు క్లారిఫికేషన్ నేనే ఇక్కడ లోకల్ గా మా స్టాఫ్ ను అడిగాను. ఇది లోకల్ ఓట్ లేదు కదా, ఆయనకి ఎట్లా ఇచ్చేది అంటే ఫైల్ నాకు దించి చూపించారు. చూపించిన తర్వాత మీరు గవర్నమెంట్ పెద్దలు మండల శాసనసభ్యులు మండల సభ్యులు చెప్పారు కరెక్ట్. ఇప్పుడు మీరు రామా మాకు గౌరవం ఆనందమే. ఎప్పుడైతే మీరు మండలంలో తీర్మానం చేయొద్దన్నారో మాకు మన ఎన్ఆర్జీఎస్ కి అక్కడి నుంచి రూల్స్ అమలు చేయమని చెప్పారు. అదే రూల్ ఆయన అమలు చేయమని చెప్పారు. ఆ రకంగా అమలు చేస్తున్నాడు ఆయన. ఎక్కడ క్లారిటీ లేదు. అందుకనే సార్ ఒకసారి సార్ అందుకనే క్లారిఫికేషన్ ఏమంటున్నాను అందరూ కూర్చోమంటున్నాం. క్లారిఫికేషన్ వచ్చేంత ఈ రోజు ఎందుకు రావద్దన్నారంటే నాకు లెటర్ ఇస్తే సరిపోదు కదా. నేను దీని మీద మండలం నుంచి వచ్చింది. దాని మీద నేను కోర్టులో చెప్పింది, కోర్టులో అయ్యమని చెప్పింది లాయర్కి ఇచ్చాను. లాయర్కి ఇస్తే చూసి చదివి ఏమంటే మీకు ఏ మున్సిపాలిటీలో ఉంటే మీకు ఓటు ఎక్కడ ఉంటాయి ఆ మండల పత్రికలో మీరు అనొచ్చు. ఉన్న మండలాలకే మీరు అది పిలిస్తే వెళ్ళొచ్చేమో తప్పితే కాదని చెప్పేసి చెప్పాడు.